గురువుగారు నెక్స్ట్ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది? అండ్ ఇంకోటేందంటే ఈ భార్యాభర్తల మధ్య ఈ విభేదాలు ఉన్నటువంటి సిట్యుయేషన్ ఈ సంవత్సరం కనిపిస్తుంది. సో, ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుంది? ఉద్యోగ రంగంలో ఏమైనా వీళ్ళు సెటిల్ అయ్యే అవకాశం ఉందంటారా? కర్కాటక రాశి వారికి జూన్ నుంచి డిసెంబర్ వరకు 2026 సంవత్సరం గురువు మారిన తర్వాత వీరికి ఎలా ఉండబోతుంది? గురువు ఈ స్వస్థానానికి వచ్చినాడు, అంటే కర్కాటక రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి చంద్రుడిలో గురువు ఉన్నాడు, అందుతో పాటు శుక్రుడు కూడా ఉన్నాడు, వెనకంజలోనే మనకి రవి భగవాన్ కూడా వస్తూ ఉన్నాడు. కాబట్టి వీరికి ఈ గ్రహస్థిత్యా చూసుకున్నట్టు కనుక ఆల్రెడీ ఇక్కడ 2వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క మొత్తం గ్రహస్థితిని చూసుకున్నట్టు కనుక చూసుకున్నట్టయితే కనుక కర్కాటక రాశి వారికి ఎక్కడేసి ఇంకొకటి అక్కడే ఉండబోతుంది. ఎందుకంటే భార్యాభర్తలకు గొడవైనా జాబ్ కోసం కావాలన్నా కూడా కొంతమేర వెయిట్ చేయడం తప్పితే వేరే ఏం చేసేదానికి లేదు. ఎవరికైనా మాట్లాడేటప్పుడు కూడా ఆచి చూసి మాట్లాడాల్సి వస్తుంది. గొడవ పడేటువంటి తత్వం ఉందంటే కనుక ఖచ్చితంగా నష్టపోయి మోసపోయి ఇబ్బంది పడేటువంటి ఆలోచన అయితే కనిపిస్తుంది. అలానే ఈ కర్కాటక రాశి వారికి పెళ్ళయ్యి గొడవలు అయితే కూడా కొంచెం నెమ్మదిగా కర్కాటక రాశి వారే తగ్గాల్సి వస్తుంది. వీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వారికి చెడుగా అనిపిస్తూ ఉంటుంది. అలానే వీరికి వెళ్ళి ఆ దండెత్తేసి మరీ కూడా వీరికి మోసం చేసే తత్వం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి అంటే కర్కాటక రాశిలో మోసపోయే తత్వం కూడా బాగా కనిపిస్తుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాలు కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ వీరికి అన్ని రకాల ఇబ్బందులు కూడా కలిగించేలా కనిపిస్తుంది. కాబట్టి దాని మీద ముందుగా అయితే చూసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఈ కర్కాటక రాశి ఏదైతే ఉందో ఈ కర్కాటక రాశి వారు అనుకున్నది సాధించడానికి జాబ్ ప్రకారంగా చూసుకునేదానికి కనుక చిన్న జాబ్ అయినా సరే చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఈ కర్కాటక రాశి వారికి జూలై 16వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే మంచి రకమైన జాబులు కూడా వీరికి వచ్చేటువంటిది అయితే కనిపిస్తూ ఉంది. అలానే ఈ కర్కాటక రాశి వారికి మరొకసారి చూసినట్టయితే కనుక విద్యార్థులు ఎవరైనా నుండి విదేశానికి వెళ్ళాలనుకున్న వారు ఆగస్టు 15 తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశానికి వెళ్ళేలా కనిపిస్తూ ఉంది. అలానే విద్యార్థులు కనుక ఉంటే పోటీ పరీక్షలు కూడా పాస్ అయ్యేదని కనిపిస్తుంది. కాబట్టి వేరే తెలివితేటలు కానీ వేరే యాక్టివిటీస్ కానీ వీరికి అలవాటు అవ్వకూడదు. అలాంటి అలవాటు అయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడి నాశనం అయ్యి బొంగుపడి ఆ రోడ్డు మీద పడేలా కూడా కనిపిస్తూ ఉంది. బెట్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. షేర్స్ అండ్ మ్యూచువల్స్ లాంటివి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫైనాన్స్ రంగంలో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ అలానే ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు కానీ షేర్స్ అండ్ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకుంటే వీరికి లాభదాటిగా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. అలానే వీరికి మర్చెంట్ షాప్స్ ఏదైనా పెట్టుకుంటే కనుక కిరాణా షాప్స్ సూపర్ మార్కెట్లో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి కాకపోతే ఆగస్టు 15 తర్వాతనే మొదలు పెట్టుకోవాలి. ఈ 3 మాసాలు అయితే కనుక అంటే జూన్ జూలై ఆగస్టు 15 వరకు కూడా వీరికి పెద్దగా కలిసి వచ్చే కాలం అని చెప్పొచ్చు. అంటే కలిసి వచ్చే కాలం కాదు అని చెప్పొచ్చు. దీంతో పాటు ఈ కర్కాటక రాశి వారికి ఆ శత్రు భయం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలానే కర్కాటక రాశి వారికి కాలసర్పదోషం అనేటువంటి దాన్ని కూడా పరిహారాలు చేసుకుంటే ఓకే. ఈ కాలసర్పదోషాన్ని చేసుకున్నట్టు కనుక పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే పెళ్ళి అయ్యేటువంటి యోచన ఉంటుంది. కానీ పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఈ సంవత్సరం అంటే 2027 సంవత్సరం ఫిబ్రవరి మార్చి వరకు కూడా పెళ్లి చేసుకోకపోవడం చాలా అద్భుతం. పెళ్లి చేసుకుంటే అది పెళ్లి కాస్త ఇబ్బంది పడేటువంటి యోచన అయితే ఉంటుంది. గురువు అనేది స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి గురువు ఎప్పుడు కూడా కన్యారాశిలో ఉన్నప్పుడు వీరికి మంచి లాభదాయకం ఉంటుంది. ఆ కన్యారాశిలో గురువు రావాలంటే 2027 సంవత్సరం జరుగుతుంది. కాబట్టి అప్పట్లో దాకా వీరు పెళ్లి చేసుకోకపోవటం మంచిది. అలానే ఈ కర్కాటక రాశి వారి గురువు మార్పిడి వలన గురువు స్వస్థానంలో ఉండడం వలన కొన్ని రకాల గ్రహ దోషాలు ఉంటాయి. వీరికి ఆ దోషాలకు పరిహారం చేసుకోవాలి. బ్రౌన్ కలర్ శనగలు అలానే ఉలవలు కందులు జొన్నలు రాగులు ఇవన్నీ కూడా బియ్యంతో సహా తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పంతులు గారికి దానం చేసుకుంటారు. లేకపోతే పారేడు నీటిలో అవి పోసేసి అన్ని దోషాలు పోవాలని చెప్పి అనుకుని సొరకాయ ఉంటుంది. సొరకాయ పైన వీరికి ఉన్నటువంటి దోషాలు పరిహారాలు వీరికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా రాసేసి సొరకాయను కూడా నీటిలో వదిలివేయాలి. సంవత్సరం పాటు సొరకాయ తినకూడదు. వదిలివేసిన రోజు నుంచి సంవత్సరం పాటు సొరకాయ కూడా తినకూడదు. అలా వదిలివేస్తే కనుక వీరికి అనుకున్నటువంటి కార్యక్రమం ముందుకు వెళ్ళేలా కనిపిస్తుంది. ఇది మాసంలో ఒకసారి చేయవచ్చు. అలానే జూలై మాసం 15వ తారీఖు తర్వాత ఇది సొరకాయ వదిలే ప్రయత్నం చేసుకోవచ్చు. ఎక్కడైనా ప్రాసిద్ధి చెందినటువంటి చెరువు వాగు లాంటి నదులు తీరాలు వదిలితేనే చాలా మంచి. సముద్రంలోనే వదులుకోవచ్చు. వారి ప్రాంతాలను బట్టి ఎక్కడైతే దగ్గర ఉందో అక్కడ చేసుకోవచ్చు. అలానే వీరికి ప్రతినిత్యం కూడా ఏదైతే వీరి నరదిష్టి నరకోశ పోయేదానికి జీడి గింజలను దొరుకుతాయి. నల్లగా ఉంటాయి జీడి గింజలు. అవి అలా ఒక 2 కర్పూరం బిళ్ళలు ఒక 2 అలానే గురి గింజలు ఏ కలర్లో ఉన్నా సరే పర్వాలేదు అవి ఒక 2 ఈ మొత్తం 3 కూడా రకాలు వారంకి ఒకసారి 15 రోజులకు ఒకసారి అమావాస్య పౌర్ణమికి సరే తల చుట్టూ దిష్టి తీసేసుకొని పారేటి నీటిలో కానీ పొదలగాని చెట్లలో కానీ వేసేసుకుంటే అప్పుడు వీరికి ఉన్నటువంటి అనేజీ అన్ఫిట్ నీరసము దగ్గు దప్పు రొంపు ఆయాసము ఆలోచన ఇవన్నీ కూడా కొంతమేర తగ్గేటువంటి యోచన అయితే కనిపిస్తుంది. ఎక్కువగా వీరికి ఆస్తమా టీవీ లాంటివి కొంత కనిపిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా స్ట్రెస్ మైండ్ పరంగా స్ట్రెస్ అవ్వకూడదు ఎక్కువగా. అలానే జపమాల తీసుకొని స్ఫటికమాల ఉంటుంది. స్ఫటికమాల తీసుకొని జపం చేసుకుంటూ ఉండికి వీరికి అద్భుతమైనటువంటిది. ఎవరికి జపం చేయాలంటే కనుక గురువుకి జపం చేయాలి, శనికి జపం చేయాలి, రాహుకి జపం చేయాలి, చంద్రుడికి కూడా చేసుకోవచ్చు. వారి జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా చూసుకొని ఎవరికైతే జపం చేయాలో కనుక్కొని గురువు గారిని ఆ ప్రకారంగా చేసుకుంటే కనుక వీరికి అద్భుతమైన ప్రతిఫలాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇక్కడ వీరికి సాయిబాబా ఆలయంలో కానీ దత్తాత్రేయ స్వామి వారి దగ్గర కానీ గోధుమ రొట్టెలు నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఊదిలో కొబ్బరికాయ వేసినట్టయితే కనుక వీరికి కొంతమేర ఇబ్బంది లేకుండా
విషయంలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఈ 6 మాసాలు కూడా వీరికి కలిసి వచ్చే కలర్ ఏంటంటే ఊదా కలరు, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ బాగుంటాయి. అలానే వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 5, 7, 9 కూడా వీరికి అద్భుతంగానే ఉంటుంది. అలానే 4 కూడా వీరికి పర్వాలేదు అనిపిస్తుంది, కానీ బెటర్గా అయితే ఉంటుంది, మధ్యస్థరగా ఉంటుంది. అలానే వీరికి ఎవరిని నమ్మకూడదు. స్త్రీల నుంచి స్త్రీలకి, స్త్రీల నుంచి పురుషులకు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టే దాంట్లో కానీ మాట్లాడే విషయంలో కానీ కొంచెం ఆచి చూసి మాట్లాడుకుంటూ ఉండాలి. అలానే బద్ధకం, వాత, పిత్త, కఫం కూడా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి వీరు వాడేటువంటి వంటలు ఎక్కువగా ఆవాల నూనె వాడుకుంటూ ఉంటే కనుక ఆ వాత, పిత్త, కఫం అనేది లేకుండా ఉంటుంది. అలానే వీరికి ఎక్కువ రోజులు అంటే రోజుకు 2 అయినా సరే వీరు మిరియాలు ఒక 2 తింటే కనుక వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక దేవుని విషయంలోకి వచ్చేటప్పటికైతే కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం కానీ, శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కానీ, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క నోము కానీ ఇలాంటి నోచుకుంటూ ఉంటే కనుక ఈ ఒక 6 మాసాలు కూడా వీరికి అద్భుతంగా ఉండేలాంటివి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరికైనా సరే ఒక టిఫినో, భోజనమో ఏదైనా దానం ఇవ్వాలి ఒక ముగ్గురికైనా సరే మాసానికి. ఇలా చేస్తే కనుక అనాథాశ్రమం, వృద్ధాశ్రమం పెట్టి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఉండేలా కనిపిస్తుంది ఈ 6 మాసాలు కూడా.